అదే ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక 1 year లో అయిపోతే సెకండ్ ఇన్నింగ్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. 26 లో ఫస్ట్ ఇన్నింగ్స్ సెటరైట్ చేసుకుంటే 27 నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. అంత జల్దీ అవుతుందో కాదో అది అంత భగవంతుని ఆధారపడుతుంది. ఇట్ టేక్ టైం. ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు ఆర్ డిమాండ్ కౌశిక్ రెడ్డికి? ఏం లేదు. ఐ థింక్ మీరు మొన్న ఒకరు అడిగారు అదే క్వశ్చన్ టీవీ నైన్ సంపత్ గారు. సో ఐ రిపీటెడ్. ఏం లేదు, ఫస్ట్ ఇటువంటి వాటిలలో భక్తులు వచ్చిన దాంట్లో ఎప్పుడు కూడా సమ్మక్క సారలమ్మ ఇదేనా 1 లక్షల మంది వస్తే అక్కడ పవర్ ఉంటుంది, అందులో పెట్టద్దు. ఓకే, పెట్టినప్పుడు ఆ కోర్ట్ ఆర్డర్స్ ఉన్నప్పుడు పెడితే ఏమైందో మీరు అన్నారు కదా, ఎట్లా తీసుకుపోయినరు కాకుండా ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఎక్కడున్న కాంట్రవర్సీ. నాది 31st అయిపోయింది, ఇక మేము 2 నెలల వరకు దొరకము, మళ్ళీ కూడా దొరుకుతాడు, మళ్ళీ 2 years మళ్ళీ కూడా కొత్తవాడు దొరుకుతాడు. సో అట్లా కాకుండా కాన్స్టిట్యున్సీలో యాక్చువల్లీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీరు, సాగునీరు, మాకు కల్వల ప్రాజెక్ట్ ఉంది, అక్కడ తెగిపోయింది, కొన్ని ఒక 18 గ్రాములు సఫర్ అవుతాయి, అదొకటి. ఇటువంటి అన్ని హుజరాబాద్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నువ్వు అసెంబ్లీలో కొట్లాడి తీసుకొని, ఇప్పుడు సీఎం గారు ఉన్నారు రేవంత్ రెడ్డి, బీజేపీ వాళ్ళకి వస్తానే ఫండ్స్, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఫండ్స్ తెచ్చుకుంటుండ్రు. నువ్వు పర్సనల్ అటాక్ చేయొద్దు ఎప్పుడైనా ఒక మనిషి ఇండిపెండెంట్. ఇప్పుడు బీఆర్ఎస్ యాజ్ అ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ కొట్లాడుకోవాలి, ఒక పర్సనల్గా అటాక్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిపి కమిషనర్ గారు, హీఈస్ డూయింగ్ హిస్ జాబ్. అంటే మా అటువంటి వాళ్ళకు నేను కూడా యాక్చువల్లీ ఢిల్లీ సివిల్ సర్వీస్ కి వెళ్ళిన, ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ ఢిల్లీ కాలేజ్ ఇంజనీరింగ్. ఏదో కార్పొరేట్ రోడ్లో సిమెన్స్లో అప్పుడు నార్త్ ఇండియాలో 3 సెలెక్ట్ అయింది, నేను సెలెక్ట్ అయ్యి అట్లా వెళ్ళిపోయినాం టెలికాంలో. బట్ మా అటువంటి వాళ్ళకు వాంట్స్ టు బికమ్, వీఆర్ సీయింగ్ రియల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ సిన్సియర్గా హైకోర్టు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మా అటువంటి వాళ్ళని పొలిటికల్గా లేని వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు అతన్ని మతం బట్టి అది మతం బట్టి అనటం తప్పు. చివరికి ఆయనే సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా, పార్టీ కూడా డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లకు నెట్టబడ్డది కదా. ఎక్సెప్ట్ ఫర్ తలసాని యాదవ్ గారు ఎవరు మాట్లాడలేదు ఈ విషయంలో. అందుకోసం ఈ స్పెసిఫిక్ థ్యాంక్ యూ రఘ్ గారు, బికాస్ తలసాని యాదవ్ గారికి క్లారిటీ వస్తుంది. ఇదంతా తెలియదు వారికి, మేము ప్రోటోకాల్ ఇస్తాము, తీసుకపోతాము, దేవుడు రాకముందు వేయడం తెలియదు వాళ్ళకు. వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా అన్నారట కదా, మేము మా అబ్బాయికి చెప్తాము అని కూడా చెప్పారట. వాళ్ళ బ్రదర్ని ఇచ్చి పంపించారట, ఎవరు ఏసీపీ మాధవి గారు. అవును. సో తీసుకురండి మీ బ్రదర్ని, అక్కడ గొడవ చేస్తుంటే వాళ్ళ అన్న వెళ్ళాడట అక్కడికి, వాళ్ళ అన్న చెప్పినా వినలేదట. ఇవన్నీ జరిగినాయి అని అంటున్నారు. కరెక్ట్. యా, ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ 2 ఏళ్ళకేనా ఇక? మళ్ళీ అప్పుడు ఏం సినిమా ఉంటుందో చూద్దాం. కానీ ఇది ఏదేమైనా ఒకవేళ వాళ్ళ పవర్లో ఉంటే మళ్ళీ దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారేమో కదా. చేస్తే పెద్ద టాస్కేనేమో. తట్టుకుంటాం. 2022 తట్టుకున్నాము, ఇప్పుడు తట్టుకుంటాం. ఐ డోంట్ థింక్ కేసీఆర్, కేటీఆర్ గారు వాళ్ళకు ఈసారి ఎవరు వచ్చినా కానీ అటువంటి వాటిల్లో పెట్టడం అనేది వాళ్ళకు ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు వార్నింగ్ పడ్డదని తెలిసింది. అంతేనా? కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా ఆయనది? డబ్బులు ఇవ్వడం ఇప్పుడు ఏం లేదు, ఇందులో ఏం లేదు కాంట్రిబ్యూషన్. మొత్తం మీరే ఖర్చు పెట్టారు ఈసారా? మొత్తం. ఈవెన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాకుంది, వేయండి మాది వేనవంక. ఓకే. ఇట్స్ బిల్ట్ ఇన్ రాష్ట్రకూట టైంలో. దానికి కూడా వాళ్ళకు కూడా బాధ్యత ఉంది, అంటే మా పాడి దాంట్లోకి. కానీ మా పెద్దనాన్న నేను బ్రహ్మోత్సవాలకు కంట్రిబ్యూట్ చేస్తాము. ఇప్పుడు మంత్లీ అయ్యగారికి నేను ఇస్తా 10,000, అంటే ఎండోమెంట్ నుంచి వస్తాయి 10,000 శాలరీ కూడా ఇస్తాము. దాంట్లో కూడా ఏం కంట్రిబ్యూషన్ లేదు వాళ్ళ. వచ్చి ప్రోటోకాల్ చూపెట్టుకోవాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయనందన్ రెడ్డి గారు. సో ఒక రిక్వెస్ట్ అయితే నా వైపు నుంచి, ఇప్పుడు 12 ఎకరాల మామిడి తోట ఉందంటున్నారు. సో ఆ తోటని మరి ఏదైనా చేసి నెక్స్ట్ 2 years కల్లా పెద్ద జాతరని మీరు కూడా ఏర్పాటు చేయగలిగితే చాలా గొప్ప విషయమే అవుతుంది. మరి ఆ ప్రయత్నం ఏమైనా కౌశిక్ రెడ్డి చేస్తాడా, లేకపోతే మళ్ళీ ఇందులోకే వచ్చి గొడవ చేస్తాడా అన్నది మళ్ళీ మనం 2 సంవత్సరాల తర్వాత చూస్తాం. ఏదేమైనా ఆయన మాట్లాడిన భాష, జరిగినటువంటి ఆ వివాదం ఇదంతా కూడా బూమరాంగ్ అయినట్టుగానే కనబడుతున్నది. సో కొంత లీడర్ అన్న తర్వాత కొంత విచక్షణతో ఆలోచించి కొంత లౌక్యంతో మనం పనిచేస్తేనే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అరే ఈయన ఇంకా మారలేదేమో అనే కొన్ని కాడికి వచ్చింది పరిస్థితి. సో చేంజ్ అవ్వండి దయచేసి, మంచి చేయండి. సో ఆ దిశగా ముందుకెళ్తే మళ్ళీ మీరు గెలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.